నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ పచ్చి కొబ్బరితో కూర చేశాను. ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా బాండి పెట్టుకొని టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కాగిన తర్వాత టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసుకొని వేయించుకొని సన్నగా తరిగిన పెద్దుల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అలానే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత బాగా పసుపు, ఉప్పు, కారం తగినంతగా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొబ్బరి తురుము 1 కప్పు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకొని దాంట్లోకి కొబ్బరి కారం తయారయ్యే ముందుగానే 1 కప్పు స్వీట్ కార్న్ని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసి ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంచేసి ఈ స్వీట్ కార్న్ని ఆ కొబ్బరి కారంలో వేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి కూర చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకేమనిపించిందో చెప్పండి.